అందరూ కూడా నమస్కారం చేయండి. సాజ్యంద్రవర్తి సంయుక్తం మన్నినారోజనం ప్రజామంగళం దీపం త్రైలోక్యదిమిరాపహం దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే పరిషదామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం అమ్మ ఒక అరటిపండు తీసుకోండి, తొక్కవలిచి స్వామి దగ్గర పెట్టండి, నీళ్లు చల్లి నివేదన చేయండి. 5 సార్లు కుడి చేత్తో చూపించండి అమ్మా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం స్వాహ, ఓం సమానాయ స్వాహ. పానీం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. ప్రక్షాళయామి ప్రక్షాళయామి. సమర్పయామి. ఒక పుష్పం వేయండి స్వామి దగ్గర. భోగే చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. మహాగణాధిపతరే ఒక పుష్పం చేత్తో పట్టుకోండి. ఓం గణానాన్వా గణపతి గోహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. కష్టే కదంతశ్చ కపిలో గజకర్ణకః. విగతో విఘ్నరాజో గణాధిపః. దుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అమ్మా పుష్పం స్వామి దగ్గర వేసేసి నమస్కారం చేస్తూ చెప్పండి. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా శ్రీ మహాగణాధి పతయే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. మంత్రహీనం స్వామివారి దండం పెట్టుకోండి అందరూ కూడా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజనం మజాదేవ పరిపూర్ణం తరస్తురే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీర సుప్రసన్నో వరదో భూత్వా. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో బ్రవంతో. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. స్వామి దగ్గర పూజ చేసిన అక్షతలు తీసుకోండి, కళ్ళకద్దుకుని శిరస్సును ధరించండి. సహస్ర పరమాదేవి శతమూలాశతాంకురా. సర్వగం హరతు మే పాపం దూర్వాదస్వప్ననాశనే. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసే. నాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఆ స్వామివారి విఘ్నేశ్వర స్వామివారిని పైకెత్తి తమలపాకుతోటి అక్కడే ఉంచేసేయండి. మహాగణాధిపతరే నమః. జధాస్థానం ప్రవేశయామి శోభనార్థే అమ్మ వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతోంది. అమ్మవారి కలశ దగ్గర ఫోటో, ప్రతిమ, తోరం, అలాగే చీర, జాకెట ముక్క, గాజులు అన్నీ కూడా అమ్మవారి దగ్గరగా పెట్టుకోండి. కలశ దగ్గర ఫోటో పెట్టుకోండి. ఆ కలశ మీద చేయి వేయండి. కొద్దిగా అక్షతలు పట్టుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ వరలక్ష్మ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి. అందరూ కూడా చెప్పండి. యా దేవి సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. వరలక్ష్మీ దేవ్యై నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఒక పుష్పం కలశ దగ్గర వేయండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అమ్మవారి దగ్గర కలశ దగ్గర, అమ్మవారి ఫోటో దగ్గర, ప్రతిమ దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజరస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోపమావహ. తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ. హిరణ్యం విందే రంగామశ్వం పురుషాణహం. సింహాసనం సమర్పయామి. పూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రమోదినీ. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవేదుషతా. హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. స్థితాం పద్మవర్ణాంతామిహోపహేయం సమర్పయామి. ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవరుష్టాముదారాం. పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నష్కతాం త్వాం వృణే.
జాతో వనస్పతస్తవ వృక్షోధ బిల్వః తపసానంతమాయాంతరాజాశ్చ బాహ్యా లక్ష్మీ శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధారమణీయం సమర్పయామి. మీకు ఇచ్చినటువంటి చీరను ఒక్కసారి అమ్మవారి దగ్గర చూపించి పక్కన పెట్టుకోండి. ఉపయుతుమాన్ దేవ సఖః కీర్తిష్టమని నాసః భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు వస్త్రం సమర్పయామి. సత్యవాసామలాన్యేష్టామలక్ష్మీర్నాశరామ్యహం భూతమ సమర్థించ సర్వాన్ నిర్ణద మే గృహాత్ సమర్పయామి. గంధద్వారాంధ్రాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం దాభిహోపఃపరే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. మనసక్కామమాకూజం వాదः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్కమయ శ్రీ శ్రియతాన్యుషః సమర్పయామి. కర్దమేన ప్రజాభూతామయ సంభవ కర్దమా సరమే కులే మాతరం పద్మమాలిని. కుంకుమాదికం పూజయామి. అమ్మవారి దగ్గర అందరూ కూడా చెప్పండి. ఓం వరలక్ష్మి దేవ్యై నమః. అలా మనసులో అనుకుంటూ అమ్మవారిని ధ్యానం చేస్తూ పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు కూడా అమ్మవారి కలశ దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం నమస్కారే నమః. ఎవరు కూడా అగరత్తులు వెలిగించకండి అమ్మా. ఎవరు కూడా అగరత్తులు వెలిగించకండి, దీపారాధన చేయకండి. అగరత్తులు దీపము కర్పూరము అన్ని కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరే జరుగుతాయి. ఓం భవస్కరేవస్య పత్ని నమః. ఓం శర్వస్కరేవస్య పత్న్యై నమః. భవస్కరేవస్య పత్ని నమః. పశుపతేర్దేవస్య పత్న్యై నమః. భవస్కరేవస్య పత్ని నమః. ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. భవస్కరేవస్య పత్ని నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః. భవస్కరేవస్య పత్ని నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమహారాజ్ఞే నమః. ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః. ఓం చిరగ్మనుకుండ సంభూతారే నమః. ఓం దేవకార సముద్యతారే నమః. ఓం ఉద్యద్భానుదహస్రాభారే నమః. చతుర్బాహు సమన్వితారే నమః. ఓం రాగస్వరూప భాషాఢ్యారే నమః. క్రోధాకారాంకుశోజ్వలారే నమః. మనోరూపేక్షు గోదండారే నమః. పంచతన్మాత్ర సారికారే నమః. అమ్మ అందరూ పూజ చేస్తూ ఉండండి. నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండలారే నమః. చంపకాశోక పున్నాక సౌగంధికర సత్కజారే నమః. కురువిందమణ శ్రేణీ కనత్కోటీరమండితారే నమః. అష్టమీ చంద్ర విభ్రాజితలికస్త్ర శోభితారే నమః. ముఖచంద్ర కళంకాపణాభివిశేషకారే నమః. వతనస్పుర మాంగళ్య గృహతోరణ చిల్లికారే నమః. వక్రలక్ష్మీ పరివాహ చరణ్మీ నాభలోచనారే నమః. నవచంపక పుష్పాపనాసాదండ విరాజితారే నమః. తారాకాంతి తిరస్కార నాసాభరణ భాసురారే నమః. కరంబ మంజరీ గుప్త కర్ణపూర మనోహరారే నమః. తాడంగ జగలేపోదరపనోడపమండలారే నమః. పద్మరాగశిలాదర్శ పరివారక పోలభవే నమః. నవ విద్రమింబ శ్రీన్యక్కారచ్చలారే నమః. శుద్ధ విద్యాంకురాకార ద్విరంకద్వయోజ్జలారే నమః. కర్పూరవీటికామోర సమాకర్షద్యగంతరారే నమః. నిరసల్లాప మాధురవినభత్సర్గచ్చప్యై నమః. మందస్ఫుర ప్రభాపూర మజ్జత్కామేశమానసారే నమః. అనాగజరాజు శుభక శ్రీ విరాజితారే నమః. కామేశబద్ధ మాంగళ్య సోత్ర శోభిత కంధరారే నమో నమః. అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం నామస్రజంతు స్నిగ్ధాని క్లేదవ సమే గృహే మాతరం శ్రియం వాసరమే కులే వరలక్ష్మీదేవ్యై నమః. ధూపమాఖరాపయామి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్కం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయేన్ లక్ష్మీం జాతవేదో మమావహ. దర్శయామి. ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్య అమ్మ మీకు ఇచ్చిన పులిహార పొట్లం ప్యాకెట్ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అందరూ కూడా నీళ్లు చల్లి నైవేద్యం పెట్టాలి. అలాగే పటిక బెల్లం చిప్స్ ఇచ్చినట్టయితే అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి. వాటి మీద పుష్పంతో నీరు చల్లి అమ్మవారికి నివేదన చేయాలి. 5 సార్లు కుడి చేత్తో ఆరంభింపు చేయాలి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేర పరిషించామి. వరలక్ష్మీదేవ్యై నమః. అమృతోపహారం నివేదయామి. పింగళా పద్మమాలిని చంద్రాం హిరణ్మయేన్ లక్ష్మీం జాతవేదో మమావహ. నామవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ. విందేయం పురుషానహం. తాంబూలం సమర్పయామి. అమ్మ మీరెవడో కూడా హారతి వెలిగించకండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం దగ్గర ఇక్కడ వెలిగించి మీకు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. అందరూ కూడా దయవుంచి ఈ విషయాన్ని గమనించి అక్కడి నుంచే నమస్కారం చేయండి. ఓం యశ్వరి ప్రజతో భూత్వా దుహురాజ్యమన్వహం. శ్రియః పంచదశర్చం చ శ్రీకామः సతతం జపే. శ్రీర్జాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య జాముఖే తజామాసగం సృజామసి. వేదాహమేదం పురుషం మహాంతం. అమ్మ గంటలు కొట్టకండి అమ్మా. ఎవరో గంటలు కొట్టకండి. ఆదిత్యవర్ణం తపసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః. వివదనుజరాస్తే సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాతనో గృహే. రాష్ట్రస్య జాముఖే తజామాసకం సృజామసి.
సంతర శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఓం నర్య ప్రజాం మే గోపాయ జీవసే అమృతే సత్యే ప్రతిష్ఠిత మే గోపాయ వరలక్ష్మీ దేవి కర్పూర నీరాజనందర్శయామి నీరాజనానంతరం ఆత్మనీయం సమర్పయామి. అమ్మా హారతి అందరూ కూడా కళ్ళకద్దుకోండి చూపిస్తే పురోహితిగా పరాదేవతకు మహాలక్ష్మి హారతి కళ్ళకద్దుకోండి. అక్కడి నుంచే ఒక పుష్పం చేత పట్టుకుని పైకి లేచి నుంచోండమ్మా అందరూ కూడా. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురాం మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబినీం సతాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీర్మోక్ష లక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా సౌభాషమభీతి ముద్రాన్ కరైర్వహంతీం కమలాసనస్మారార్కకోటి ప్రతిభాన్ త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం మంగళమాంగళ్యే శుభే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే దేవ్యై స విద్మహే విష్ణుపత్నీ స ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. లక్ష్మీదేవ్యై నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. కొద్దిగా అక్షతలు తీసుకోండి. కుడి చేతి మీదుగా 3 సార్లు అక్కడే ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ ప్రణశ్కంద ప్రదక్షిణ పదే పదే హంబాబ కర్మాహం బాబాత్మా బాపశంభాన్ కృపయా దేవీ శరణాగతవత్సలే శరణన్నాస్తి శరణం కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనీ. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అక్షతలు అమ్మవారి దగ్గర వేసేయండి. శిరస్సు వంచి నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్యాంగరాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. కూర్చోండమ్మా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం దాసోయమిదమాం మత్వా క్షమస్వ జనార్దనీ. అపరాధ నమస్కారాన్ సమర్పయామి. అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేస్తూ స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి స్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే వరలక్ష్మి దేవ్యై నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అమ్మవారికి ఒకసారి మనసులో కోరిక తలుచుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ యత్పూజితం మర్యాదేవ పరిపూర్ణం తరస్తుతే. షోడశోపచార పూజితా భగవతి సర్వాత్మిక ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీ పరాదేవి అర్పితమస్తు. ఇప్పుడు అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమ అందరూ కూడా ధరించండి. పుష్పాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సును ధరించండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వహనతు మే పాపం దూర్వాదు స్వప్న నాశనీ. దేవి అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. ఈసారి తోరం చేత్తో పట్టుకోండి. మీరు చేతి కట్టుకునే తోరం ఉంది కదా, అది కుడి చేత్తో పట్టుకోండి. పట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి. బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. ఆ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. మీ పక్కన ఉన్నటువంటి ఆడవారు మీరు కట్టండి, ఆడవారి చేత మీరు కట్టించుకోండి. ఒకరికొకరు అలా కుడి చేతికి కట్టుకోవాలమ్మా. సూత్రం కట్టేసుకోండి. మీ పక్కన ఉన్న ఆడవారు మీకు కట్టమని లేకపోతే. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. 1
అమ్మా అమ్మవారి వ్రత కథ చెప్పడం జరుగుతుంది. వరలక్ష్మి వ్రత కథ. అందరూ కూడా కొద్దిగా అక్షతలు చేత పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కథ వినండి అమ్మా శ్రద్ధగా. అమ్మా ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు. పూర్వకాలములో నైమిషారణ్యమనందు శౌనకారి మహర్షులంతా కూడా ఉండగా ఆ ప్రదేశానికి సూత మహర్షి వచ్చి ఉన్నారట. ఆయన్ని గాంచి నమస్కరిస్తూ శౌనకారి మహర్షులంతా కూడా ఒక ప్రశ్న వేశారు. సూత మహానుభావ, ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి ఆ మహర్షిని అడిగేసరికి ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఓ మహర్షులారా, పూర్వకాలమున ఈ ప్రశ్ననే కాత్యాయని దేవి పరమశివుని అడిగిందట. ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా మీకు చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పి, శ్రద్ధగా వినండి అని చెప్పి ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పూర్వకాలములో కైలాస పర్వతమనందు పరమశివుడు కొలువు తీరు ఉండగా పార్వతీదేవి పరమశివుణ్ణి గాంచి, ఓ లోకారాధ్య, స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి పరమశివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఓ కార్త్యాదని, స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉంది. ఆ వ్రతము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని కనుక ఆచరించి పూజ చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి పరమశివుడు చెప్పినటువంటి వృత్తాంతమంతా కూడా ఈ వ్రత కథ. అయితే ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగేసరికి పరమశివుడు ఆ వ్రత వృత్తాంతమంతా కూడా చెబుతూ ఉన్నాడు. కలశ దగ్గర అమ్మవారిని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యాదులు, షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని ధ్యానించాలని చెప్పేసరికి ఆ వ్రత విధానం అంతా కూడా తెలుసుకున్నారు. అయితే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కలిగి, అమ్మ నిశ్శబ్దంగా ఉండడమ్మా దయవుంచి, కథ అందరూ కూడా శ్రద్ధగా వినాలి. పూర్వకాలములో కుండినంబని ఒక పట్టణం ఉండేటండి. ఆ పట్టణం అంతా కూడా బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలతోనూ ఉందేటండి. అటువంటి ఆ యొక్క పట్టణమునందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ నిత్యము కూడా భర్తను, అత్తమామలను కూడా సపర్యలు చేస్తూ గయ్యాడిగా కాకుండా మితమగా ఉండేటండి. అటువంటి ఆమె యందు అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాటి రాత్రి స్వప్నమందు అమ్మవారు కనిపించింది ఆవిడకి. తల్లి చారుమతీదేవి, నీ యొక్క భక్తి శ్రద్ధలు చాలా సంతోషించి తిని శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటువంటి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను కనుక నీవు పూజించినట్లయితే, అంటే వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వృత్తాంతం అన్నమాట అండి, నన్ను కనుక నీవు పూజిస్తే సకల శుభాలు, పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగజేస్తాను అని చెప్పి అమ్మవారు స్వప్నమందు కనిపించి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి అమ్మవారు అదృశ్యమైందట. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ చారుమతీదేవికి ఎవరూ కనపడలేదు. ఉదయాన్నే మేలుకొని ఈ అమ్మవారు చెప్పిన వృత్తాంతమంతా కూడా తన భర్తకు, అత్తమామలకు కూడా, తోటి వారికి అందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పి తప్పకుండా అమ్మవారు వ్రతం ఆచరించాలి అని చెప్పి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కొరకు అందరూ కూడా వేచి ఉన్నారట. వారి కోరిక ప్రకారము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది. చక్కగా ఆ రోజు ఉదయాన్నే మేల్కొని తలస్నానం ఆచరించి అమ్మవారి పూజకు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు. కలశ దగ్గర అమ్మవారిని ఆవాహన చేశారు. అమ్మవారికి షోడశోపచార పూజలు కూడా చేసి ధూపదీప నైవేద్యములన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతిగా అనేక స్తోత్రములన్నీ కూడా పారాయణ చేశారు ఆ స్త్రీలంతా కూడా. ఆ తర్వాత అందరూ కూడా ఒక ప్రదక్షిణ చేశారు అమ్మవారికి. అలాగ ఒక ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి అనుగ్రహం చేత ఆ స్త్రీల కాళ్ళకందరికీ కూడా కాళ్లకు బంగారు గజ్జలు వచ్చాయట. చాలా సంతోషపడ్డారు. మరి ఒక ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి చేతులకి కంకణములు రావడం జరిగింది. అదేవిధంగా మూడో ప్రదక్షిణ చేసేసరికి ఆ స్త్రీలకందరికీ కూడా కంఠాభరణములు, సర్వభూషణ అలంకృతురాలే చేసింది అమ్మవారు. దానికి ఆ స్త్రీలంతా కూడా సంతోషపడి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత, చారుమతీదేవి యొక్క అనుగ్రహం చేత మనం ఈ యొక్క వ్రత వృత్తాంతం అంతా కూడా చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా చారుమతీదేవి వల్ల మనకు కలిగింది అనుకున్నారట. అయితే వ్రతమంతా కూడా పూర్తయ్యేసరికి వారిని వారి ఇండ్లకు తీసుకువెళ్ళడానికి అని చెప్పి అమ్మవారి అనుగ్రహం చేత అనేక రకాల వాహనములు, అంటే అశ్వము, గజము ఇత్యాది వాహనములన్నీ కూడా వారి కొరకు బయట వేచి ఉన్నాయట. ఈ వ్రతమంతా కూడా పూర్తి చేసుకుని ఆ స్త్రీలంతా కూడా ఆ యొక్క వాహనాలను ఎక్కి అధిరోహించి వారి ఇంటికి బయలుదేరుతూ వెళుతూ ఇదంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మనకు కలిగింది.
ఈ వరలక్ష్మీ పూజ చేయడానికి కారణమైనటువంటి ఆ చారుమతీదేవిని అందరూ కూడా కొనియాడుతూ వారి ఇంటికి వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆ వ్రతం అంతా కూడా చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారట అని చెప్పి పరమశివుడు పార్వతీదేవి చెప్పిన వృత్తాంతమే ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం అన్నమాట అండి. అందరూ కూడా అక్షతల కళ్ళగద్దుకుని అమ్మవారి దగ్గర వేసి మీరు శిరస్సును ధరించండి. అమ్మా ఇప్పటితోటి వ్రతమంతా కూడా పూర్తయింది. ఇప్పుడు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పి వేదాశీర్వచనం జరుగుతోంది. అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేయండి. ఓం పర్యాప్యానందాయ సర్వస్తోమోత్తమమహద్భవతి సర్వస్యాభ్యై సర్వస్కజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘాయుర్వర్ధయంతి శతమేన మేత శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘాయుః. వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రసార సిద్ధిరస్తు. సత్సంతాన సౌభాగ్య దీర్ఘ సౌమంగళ్య పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. అమ్మా ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే చాలా రోజుల నుంచి అంతా కూడా శ్రమ పడితే కానీ మీకు అందరికీ ద్రవ్యాన్ని ఇవ్వడం చాలా కష్టమైందటండి. ఇటువంటి యొక్క కార్యక్రమం చేయడానికి ఎంతో మంది కృషి చేశారు. అయితే మీరంతా కూడా ఒకచోట కూర్చుని యొక్క కార్యక్రమం చేయాలి, స్త్రీలందరికీ కూడా సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలగాలి అని చెప్పి మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఆడపడుచు అంతా కూడా ఒకచోట కూర్చొని అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని ఉద్దేశం చేత ఈ వ్రతాన్ని ఆచరింప చేయడం జరిగిందమ్మా. ఇంతవరకు కూడా వ్రతం పూర్తయింది. మీరు ఆ చీర, జాకెట్ ముక్క, అలాగే ప్రతిమ, గాజులు, అమ్మవారి కుంకుమ, ప్రసాదము ఇవన్నీ కూడా మీరు తీసుకోండి. ఎవరు కూడా కొబ్బరికాయలు దయించి ఇక్కడ ఎవరు కొట్టకండి. మీరు వరుస క్రమంలో లేచి ఆ నవగ్రహాల గుడి దగ్గర నుంచి వెళుతూ ఉంటే అక్కడ మా అర్చకుల స్వాములు ఉంటారు, వారికి అందజేయండి. అక్కడ అమ్మవారి పాదుకలు తీసుకుని ఆ ద్వారం ద్వారా బైపాస్ రోడ్డుకేసి బయటికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అమ్మ ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది. అమ్మవారి ప్రతిమ, గాజులు, చీర, జాకెట్ ముక్క, ప్రసాదము, ప్రతిమ అందరూ కూడా పూజ చేసినటువంటి సామాన్లు ఇవన్నీ కూడా తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి. మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. అమ్మ వస్తువులు, గాజులు నవగ్రహ గుడి దగ్గర బయటకు బైపాస్ రోడ్డుకేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. దయవుంచి ఈ విషయాన్ని గమనించండి. తర్వాత మీలాగా స్త్రీలు చాలా మంది బయట వేచి ఉన్నారమ్మా ఎండలో. వారందరికీ కూడా మనం అవకాశం కల్పించాలి అన్నట్లయితే మీరు తొందరగా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఎవ్వరు కూడా తోసుకోకండి. లేవండమ్మా దయవుంచి అందరూ కూడా ఎవరు కొబ్బరికాయలు ఎక్కడ పెడతాడు కోటేకాని తల్లి. ఆ పూజా సామగ్రి అంతా కూడా తీసుకోండి. చీర, జాకెట్ ముక్క, ప్రతిమ. హలో అమ్మా చూడండి, కలిసి మీ పెట్టిన కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళిపోండి. అక్కడ తీసుకెళ్ళండి, అక్కడ చెడగోపనం ఇస్తారు. పాదకండి అమ్మా, అక్కడ పట్టుకెళ్ళండి. ఇక్కడ ఏది ఉంచ కలిసి ఉన్నటువంటి జాకెట్ పీస్ మీరు తీసుకొని ఆ కలిసి ఇస్తారు. కొబ్బరికాయ స్వామి పంతులు గారికి ఇచ్చేయండి. అక్కడ ఆ కొబ్బరికాయలు మీరు అక్కడ ఇచ్చేసేయండి. గాజులు తీసుకోండి. అమ్మా అందరికీ అర్థమైందా? అర్చక స్వామికి ఇచ్చేయండి. కొట్టాక ఇక్కడ కొట్టండి. ఓ కలిసి మీద ఉన్నటువంటి కొబ్బరికాయ